హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడు రాష్ట్రంలో కల శ్రీవల్లిపుత్తూరులో వెలిసిన ఆండాళ్ళ అమ్మవారికి ఆడిపూరమును పురస్కరించుకుని రథోత్సవం జరిగింది. ఈ రథోత్సవంను అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా జరుపుతారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున రథోత్సవం జరుగుతుంది. ఈ రథం పూర్వకాలంలో 95 అడుగుల ఎత్తులో 6 చెక్క చక్రాలు కలిగి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు రథం కనిపించేదంట. అప్పట్లో ఈ రథోత్సవం పూర్తవటానికి 4 రోజులు పట్టేదంట. కాలక్రమంలో ప్రస్తుతం 75 అడుగుల ఎత్తులో 7 అంతస్తులు కలిగి 4 ఇనుప చక్రాలతో హైడ్రాలిక్ బ్రేకులు కలిగి ఉంటుంది. ఈ రథం లాగటానికి ముందు వైపు వేల సంఖ్యలో భక్తులు లాగుతారు. వెనక వైపు 2 బుల్డోజర్ల సాయంతో నెడతారు. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వివాహం ఆలస్యమైన వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని నమ్మకం. శ్రీవల్లిపుత్తూరు గుడి గాలిగోపురాన్ని తమిళనాడు రాష్ట్రానికి రాజముద్ర కింద పరిగణిస్తారు.